మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో చేరొచ్చినటువంటి ప్రియ సహోదర సహోదరులు సమావేశం పెద్దలకు అందరికీ ప్రేమనాలు తెలియజేస్తాను. ప్రభు మహాకృపను బట్టి కొంతకాలం తర్వాత మన బేతేలికి రావడానికి ప్రభు కృప చూపాడు. నన్ను బట్టి ప్రభువును స్తుతిస్తా ఉన్నా. ఇంతవరకు ఆరాధనలో చక్కగా దేవుని మహిమపరిచాం. దాన్ని బట్టి ప్రభుత్వం స్తుతిస్తా ఉన్నా. మరి నేను చేసేటువంటి ప్రాంతాల్లో కూడా నేను ప్రార్థన సహకారం అందించినందుకై మరోసారి ప్రేమను తెలియజేస్తా ఉన్నా. ఇంకా శ్రావణిపురంలో పని అభివృద్ధి చెందినట్లుగా అలాగే తుమ్మలగుంట అగ్నిగుండాల్లో కూడా మరి అభివృద్ధి పడుతున్నట్లుగా మీ యొక్క ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని కోరుతున్నాం. రేపు 15వ తారీఖు మరి తుమ్మలగుంటలో ప్రత్యేకంగా ఒకరోజు కూడిక ఉదయవేళ మధ్యాహ్నం రాత్రికి గ్రామంలో సువార్త అందించాలని దానితో ఏర్పాటు చేశాం. కాబట్టి సీతా ప్రేమానందం గారు గుంటూరు నుంచి ప్రభుత్వమైతే వస్తా ఉన్నారు. అనేక మంది ఉద్యోగపడినట్లుగా నమ్మని వారు రక్షించబడినట్లుగా ప్రార్థించాలని మనల్ని మనం చేస్తా ఉన్నాం. దేవుని వాక్యాన్ని మనం చదువుతున్నాం. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో నుండి లూకా సువార్త 10వ అధ్యాయము 25 నుంచి 27 వరకు చదువుకున్నాం. ఇదిగో ఒకప్పుడు ధర్మశాస్త్రోపదేశకుల గురించి బోధకుడా, నిత్య జీవమునకు వారసునకు నేనేమి చేయవాడని ఆయన శోధించుచు అడిగాను. అందుకు ఆయన, ధర్మశాస్త్రమందేమి రాయబడి ఉన్నది, నీవేమి చదువుచున్నావని అతను అడగగా, అతడు, నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ మనసుతోనూ, నీ పూర్ణ శక్తితోనూ, నీ పూర్ణ వేగముతోనూ ప్రేమింపాలని, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమింపాలని రాయబడి ఉన్నదని చెప్పాను. అందుకని నీవు సరిగా ఉత్తరం ఇచ్చితివి, అలా చేయము, అప్పుడు జీవించదని అతనితో చెప్పాను. ప్రార్థన చేద్దాం. కళ్ళు వంచి కళ్ళు మూసుకొని ప్రార్థించాం. మహోన్నతుడు మహాన్నతుడు పరిశుద్ధులైన దేవా, మీ పాదములకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. మరి గత కాలము మీరు కాచి కాపాడుతూ భద్రపరుస్తున్న స్తుతిస్తున్నాం ప్రభావ. మరి వేదన శాస్త్రం బట్టి ప్రజలను పరిచయాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ ఆదివారం ప్రభావ మీ వీడియోతో కలిసి ఆరాధించడానికి మీరు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి స్తుతిస్తూ ఉన్నాం కానీ మరి వాక్య భాగాలను చదువుకున్నట్లుగా మీరే మాతో మాట్లాడి మాకు కావాల్సినటువంటి సందేశం మీరు మాకు అనుగ్రహించి మా జీవితాలను ప్రభావ నైనా మీరే మరి చక్కగా మనుషులకి మీరే సహాయం చేయమని, వినగలిగిన సేవలు గ్రహించగలిగిన మనస్సు తేటగా అర్థం చేసుకొని అంగీకరించి పాటించేటువంటి మంచి మనస్సు మాకు అనుగ్రహించినట్టు యేసు ప్రభువుతో నామములో అడిగి వేడుకొచ్చున్నాను తండ్రి. ప్రభునందు ప్రియమైన వాళ్ళ మనం చదువుకున్నటువంటి ఈ వాక్య భాగంలో మనకంతా తెలిసిందే. అయినా కొంత సందేశాన్ని మొదటి సమయంలో మనము ఆలోచిద్దాం. లూకా సువార్త 10వ అధ్యాయము 25 నుంచి మనము 28 వరకు చదువుకున్నాం. ఇదిగో ఒకప్పుడు ధర్మశాస్త్రోపదేశకుడు లేచి, బోధకుడా, నిత్య జీవమునకు వారసుడనగుటకు నేనేమి చేయవలనని ఆయనను శోధించుచు అడిగేను అని మనం చూస్తాం. ఈ ప్రశ్న అడిగింది ఎవరంట?
దేశకుడు, బాగా ధర్మశాస్త్రాన్ని చదివినటువంటి ఉపదేశకుడైనటువంటి ఒక వ్యక్తి అడిగిన ప్రశ్న ఏంటంటే, నిత్య జీవనకు వారసునకు నేనేమి చేయాలి అన్న. నిత్య జీవనకు వారసునవడానికి నేనేమి చేయాలి అన్న. సరే, ఈ పని చేస్తే నీవు నిత్య జీవనంకు వెళ్తావని నేరుగా జవాబు చెప్పలేదు ప్రభు. ప్రభు దానికి స్పందన ఏంటంటే 26వ వచనం చూడండి. అందుకైన ధర్మశాస్త్రమందేమి వ్రాయబడి ఉన్నది. వాక్యంలో ఏం రాయబడి ఉన్నది అనేది ప్రశ్న. రెండవది, నీవేమి చదువుతున్నావు అని అతన్ని అడిగినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ధర్మశాస్త్రం అంటే మీరు రాయబడి ఉన్నది అనేది ప్రభు అడిగాడు. నీవేమి చదువుతున్నావు అని ప్రభు అడిగినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ప్రభునందు ప్రియమైన వారలారా, ఈ మధ్యాహ్న సమయంలో భక్తి జీవితం యొక్క మాధుర్యం మనం ఆలోచిస్తే చాలా మంది బైబిల్ గ్రంథాన్ని మోసుకొని రావడం, మోసుకొని ఇంట్లోకి వెళ్ళి పెట్టడం, ఇంకెంతకు నుంచి వాక్యం చదివే అలవాటే లేకుండా పోయింది. వాక్యాన్ని మోస్తూ ఉన్నారు కానీ వాక్యాన్ని చదవట్లేదు. బైబిల్ ఎత్తుకొని వస్తున్నారు, బైబిల్ తీసుకుని వెళ్తున్నారు, కానీ గ్రంథాన్ని పరిశీలించి చదవట్లేదు. చాలా విచారకరం. దేవుడు గ్రంథం ఇచ్చింది మోయుటగా, చదువుటగా. చెప్పండి, దేని చెప్పండి? చదవాలి. చాలా మంది అలవాటుగా తీసుకొని గ్రంథం తీసుకొని వస్తున్నారు కానీ చదవట్లేదు. ఇంకా చెప్పాలంటే రెండవ కోణంలో కేవలం చదువుకోవడానికైనా చదివి పాటించడం ఇచ్చాడు ఆ గ్రంథం. చెప్పండి, చాలా మంచిది. బైబిల్ గ్రంథంలో చాలా వచనాలు ప్రభువారు చాలా సూటిగా నేరుగా మాట్లాడుతున్నాడు ఆ ఉపదేశకులతో. నీవేం చదువుతున్నావయ్యా అసలు బైబిల్లో అని నేరుగా ఆయన అడిగాడు. ఎందుకంటే ధర్మశాస్త్రం అంతా చదివాను అంటున్నావు, రోజు బోధిస్తున్నావు సమాజ మందిరంలో. నీకు వచ్చిన డౌట్ ఏంటి? నీకు వచ్చిన ప్రశ్న ఏంటంటే, బోధకుడా, నిత్య జీవమునకు వారసునవడానికి నేనేమి చేయాలి? నిత్యం పొందాలంటే నేనేం చేయాలి అంటే ఏం చేయాలో తెలియకనే బోధిస్తున్నాడా? తన బోధ ఎలా ఉంది? తన బోధన శైలి ఎలా ఉంది? ఎవరి కోసం బోధిస్తున్నాడు? ఏం బోధిస్తున్నాడు? అసలు ఏం చదువుతున్నావు నువ్వు అని ప్రభు నేరుగా ఆ వ్యక్తిని అడిగాడు. చదువుతున్నావు అసలు అంటే చదువుతున్నాడు కానీ గ్రహింపు లేదు. ప్రియమైన వారలారా, మనం బైబిల్ గ్రంథాన్ని కేవలం మోసేవారు మాత్రమే కాక చదివి అంగీకరించి పాటించేవారుగా ఉండే మన జీవితంలో గొప్ప భాగ్యం. మనం రోజు చదవాలి. ద్వితీయోపదేశకాండం చూడండి. ద్వితీయోపదేశకాండం 17వ అధ్యాయం. మనము వరుసగా కొన్ని వచనాలు ధ్యానం చేస్తాం. మీరందరూ కూడా మీ మనస్సులో వాక్యం మీద ఉంచి శ్రద్ధగా ఆలకించాలని ప్రభువుడు మనం చేస్తున్నాం. ద్వితీయోపదేశకాండం 17వ అధ్యాయం 21, 22 వచనాలు చదువుతున్నాను. తాను తన సహోదరుల మీద గర్వించి ఈ ధర్మమును విడిచిపెట్టి కుడికి గాని ఎడమకు గాని తాను తొలగక ఉండునట్లు తన దేవుడని యెహోవాకు భయపడి ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ ఈ కట్టడలను అనుసరించి నడువ నేర్చుకున్నటకు అతడు తాను బ్రతుకు దినములన్నిటను ఆ గ్రంథమును చదువుచూ ఉండవలెను. ప్రియమైన వారలారా, మనము బ్రతుకు దినములన్నిటను ఈ గ్రంథాన్ని చదువుతూ ఉండాలి. చదువుతూ ఉండాలి. ఒక ఆయన అన్నాడు, మంచి వాక్యం చెప్పేటువంటి బోధకుడు, ఏం వాక్యం చెప్పాలో నాకు అర్థం కావట్లేదు, 66 గ్రంథాలు చెప్పేశాను అన్నాడు. అయిపోయింది, ఇట్ ఈస్ ఓవర్. అంటే తాను యొక్క గొప్పతనం కొరకు చెప్తున్నాడు కానీ అయిపోయిందని 2000 సంవత్సరాల నుంచి వాక్యం చెప్తానే ఉన్నాడు. ఇందులో పాఠాలు వస్తానే
చూడండి, ఇంకెన్ని సంవత్సరాలు దేవుడు ఈ కాలాన్ని ఉంచుతాడో తెలియదు. అయినా ఈ గ్రంథంలో నుంచి మాధుర్యమైన సంగతులు చదివినియా మరలా చదువుతున్నా చాలా నూతనంగా ఉంటున్నాయి, కొత్త విషయాలుగా ఉంటున్నాయి, చాలా ఆశ్చర్యంగా ఉంటున్నాయి. గ్రంథంలో దేవుడు తన మాధుర్యాన్ని ఉంచారు. ప్రభునందు ప్రియమైన వాళ్ళ మనము బ్రతుకునంత కాలం ఏం చేయాలంట? ఈ గ్రంథమును ఎందుకు చదవాలంటే అక్కడే చెప్పాడు, నీ దేవుడని యెహోవాకు భయపడి. గ్రంథం చదివేవాడు దేవుని భయం ఉంటుంది. అర్థమైందా? ఎవరిలో ఉంటుందమ్మా? గ్రంథం చదివితే దేవుని భయం, గ్రంథం చదవకపోతే దేవుని భయం ఉండనే ఉండదు. దేవునికి భయపడాలి. భయపడుతున్నట్టు నటించడం కాదు. ఎవరో హృదయంలో దేవుడు అంటే భయము ఎల్లప్పుడూ దేవునికి భయపడాలి. రెండవది, ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ అక్కడ అనుసరించి నడవాలి. అనుసరించి నడవాలంటే ముందు చదవాలి కదా. అందుకే మనం నేర్చుకుంటాము. బ్రతుకు దినములన్నిటను ఈ వాక్యాన్ని మనము చదవాలి. అందుకే నేరుగా ప్రభువు ఆ ధర్మశాస్త్రోపదేశకునికి ఏమన్నాడు? నిత్య జీవులకు వారసుని అవడానికి నేనేం చేయాలంటే ఇది చేయకపోతే నిత్య జీవితం వచ్చిందల్లా. అసలు నువ్వేం చదువుతున్నావయ్యా? ధర్మశాస్త్రంలో ఏమి రాస్తుందయ్యా అని ప్రభువు ఆ వ్యక్తిని అడిగినట్లుగా మనం చూస్తా ఉన్నాం. కాబట్టి మనం చదవాలి, బ్రతుకు దినములన్నిటను చదవాలి. ఆఖరి దినాల్లో కూడా హైదరాబాద్లో నిమ్స్ హాస్పిటల్లో, కేర్ హాస్పిటల్లో దైవజనుడైనటువంటి ఎస్ ప్రభుదాస్ గారు, ప్రభుదాస్ రెడ్డి గారు అనాలి కానీ ఆయనే రెడ్డి అనేది తీసేసి ఎస్ ప్రభుదాస్ గారు, వైఎస్ ప్రభుదాస్ గారు, ఆయన మనసు మీద ఉన్నప్పుడు కూడా ఆఖరి దినాల్లో ఆయన వాక్యం చదువుతున్నటువంటి ఫోటోలు వాట్సాప్లో ఉన్నాయి. రాజశేఖర రెడ్డి గారు అప్పుడు ముఖ్యమంత్రి. ప్రధాన నీకేం కాదు, నేను ముఖ్యమంత్రిగా ఉన్నాను డాక్టర్లు అందరూ చెప్పారంటే, నువ్వు చెప్పేది డాక్టర్లకి, నా పరమ డాక్టర్ నాకు ఉన్నాడని నేరుగా ఆయన రాజశేఖర రెడ్డి గారితో చెప్పాడు. మనసం మీద వాక్యం బైబుల్ తీసుకొని మరణులు పెట్టుకొని చదువుతూ ఉన్నాడు ఆఖరి స్టేజ్లో. ప్రభునందు ప్రియమైన వారు, మన బ్రతుకు దినములన్నిటను ఈ గ్రంథమును చదువుతూ ఉండాలి. చాలా మంది నిజంగా చాలా విచారకరమైన సంగతి ఏంటంటే, చాలా చోట్ల విశ్వాసులే చదవట్లేదు. పైకి కేవలం మోసుకొని వస్తున్నారు, మరలా మోసుకొని వెళ్ళిపోవాలి. ఏంటంటే టైం లేదు. గ్రంథం చదవడానికి టైం లేదు. నా వ్యాపారమే నాకు ఎక్కువ, నా బిజినెస్, నా ఉద్యోగం, నా కూలి పని, నా ఇంటి పని, చెప్పాలంటే 24 గంటల్లో లేకపోతే ఖాళీగా ఒకవేళ టైం దొరికితే ఇంట్లో నుంచి బయటకు వచ్చి అడుగు మీదనే కూర్చొని వ్యవహారం చేస్తారు. కానీ గ్రంథాన్ని మాత్రం చదవనే. కానీ బైబిల్ ఏమి రాస్తుంది? నీ బ్రతుకు దినములన్నిట ఈ గ్రంథములు చదువుచు. కీర్తన గ్రంథం 1వ కీర్తనలో ఇలా రాయబడింది. 2వ వచనం మనందరూ తెలిసింది కదా, యెహోవా ధర్మశాస్త్రమందు చెప్పండి, ఆనందించుచు దివారాత్రము దానిని. ఎన్నిసార్లు చదువుకుంటారు చెప్పండి మీ అనుభవంలో? ఈ వచనం 30 సార్లు, 50 సార్లు, 100 సార్లు. ఈ వచనం 100 సార్లు చదివారు కానీ బైబిల్ చదవట్లా. ఏది? దివారాత్రము దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు, దివారాత్రము దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు అని తేలిగ్గా చదువుకుంటూ పోతున్నాం. కానీ మనం నిజంగా వాక్యాన్ని అనుసరించట్లేదు. చాలా సందర్భాల్లో ప్రభువునందు ప్రియమైన వారు, మన భక్తి జీవితం ఎలా ఉందో చూసుకోవడానికి దేవుడు వాక్యాన్ని ఇచ్చాడు. నేను సరి చేసుకోవడానికి గ్రంథం ఇచ్చాడు. దివారాత్రంలో దాన్ని ధ్యానించేవాడు. ఆ వాక్యం అలా చదువుతా అప్పుడప్పుడు చదువుతా పోతే ధన్యుడు కాదు. ఈ వాక్యాన్ని దివారాత్రము ధ్యానించేవాడు ధన్యుడు అని మనం చూస్తా ఉన్నాం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం చూడండి. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 3వ వచనం. సమయము సమీపించినది కనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో రాయబడిన సంగతులను గైబులు వారును ధన్యులు అన్నాడు. చూడండి,
వాక్యము చదివేవాడు, వాటిని వినేవారు, వ్రాయబడిన సంగతులను కైకొనువారు ధన్యులు. కాబట్టి వాక్యము మోయుట కొరకే కాదు చదువుకోవాలి, చదువుట కొరకే కాదు చదివి పాటించాలి, అనుసరించాలి, గైకొనాలి అని చూస్తాడు. వారే ధన్యులు అని దైవ గ్రంథం సెలవిస్తా ఉంది. ప్రభునందు ప్రియమైన వారుగా, అలాగే మన జీవితాల్లో ప్రభు వారు నేరుగా ఆ వ్యక్తితో ఆ మాట అన్నాడంటే ప్రభు ఉద్దేశం ఏంటి? ప్రతి విశ్వాసి ఎలా ఉండాలని ఆయన ఉద్దేశం? ధర్మశాస్త్రంలో ఏముందయ్యా అన్నాడు. ఎవరు అడిగాడు ఆ ప్రశ్న? ధర్మశాస్త్రోపదేశకుడు అడిగాడు. మరి నువ్వు నేను ఉపదేశకులుగా ప్రచారంలో దేవుని సంఘంలో పనిచేసేవాడు. మరి మనల్ని ప్రభు అడుగుతున్నాడా? అడిగితే ఏం చెప్తాం? ధర్మశాస్త్రంలో ఏముందయ్యా అని నన్ను అడిగితే ఏమో ప్రభు ఆదివారం వస్తాను, ఆదివారం వస్తాను, బాగా చెబుతారనే వాక్యం నాకైతే ఏముందో ఏంటి చదివితే కదా మనకు తెలిసేది. ప్రభునందు ప్రియమైన వాళ్ళ, ధర్మశాస్త్రంలో ఉన్నదేంటి, నువ్వేం చదువుతున్నావు అని డైరెక్ట్ గా నన్ను ప్రభు అడిగితే తల వంచి మౌనంగా ఉంటానని మనం చదవాలి. నువ్వేం చదువుతున్నావంటే ధైర్యంగా మనం ఎప్పుడు చెప్తామంటే దినదినము వాడుక కలిగి వాక్యం చదివే మనసు ఉంటే మనం చెప్పగలం. రోమా పత్రికలో 2వ అధ్యాయం చూడండి, 13వ వచనం. అపోస్తుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం చూడండి. 2వ అధ్యాయము 13వ వచనం. ధర్మశాస్త్రము వినువారు దేవుని దృష్టికి నీతిమంతులు కారు గాని ధర్మశాస్త్రమును అనుసరించి ప్రవర్తించువారే నీతిమంతులుగా ఎంచబడదు. వాక్యం చాలా తేటగా ఉంటుంది, వివరంగా ఉంటుంది. చాలా నెమ్మదిగా చదివితే మన గుండెల్లోకి, మనసుల్లోకి అలానే వెళ్ళిపోతుంది వాక్యం. ఇక్కడ ఎవరంటే నీతిమంతులు అంటే ఎవరు అనేదాని ప్రశ్న జవాబు. ధర్మశాస్త్రమును వినువారు దేవుని దృష్టికి నీతిమంతులు కాదు కానీ ధర్మశాస్త్రమును అనుసరించి ప్రవర్తించేవారే నీతిమంతులు అని మనం చూస్తాము. చాలాసార్లు చాలా మంది క్రైస్తవ లోకంలో, క్రైస్తవ సమాజంలో పేరుకి ప్రభు నమ్ముకోవడమే కానీ వివాహాల దగ్గర, పెళ్లిళ్ళ దగ్గర చాలా అసలు ఎన్నెన్నో మాటలు, ఎంతంత కార్యక్రమాల్లో అసలు పెళ్లి ఎప్పుడైతుందో తెలియదు. పెళ్లి కార్డులనే 11ంటికి అంటారు, 5-6ంటికి రాత్రి పెళ్లి. ఇదే వాక్యం చదివి అనుసరించడం, ఇదే నా మాదిరి. చాలా చాలా విశ్వాస జీవితం అనేక మంది బైబిల్కు వేరుగా జీవిస్తున్నారు. బైబిల్ వాక్యానికి, డాక్టరీకి భిన్నంగా ఉంటున్నారు. అదేంటంటే మా పద్ధతులు మాయండి అంటారు. చాలా విచారకరమైన సంగతి. ధర్మశాస్త్రం అనుసరించి ప్రవర్తించేవారే నీతిమంతులు అని బైబిల్ గ్రంథంలో రాయబడింది. చాలాసార్లు చాలా మంది లోకంలో మిళితమైపోతున్నారు. నమ్మినటువంటి ప్రభుని నమ్మకముగా ఉండాల్సింది పోయి వాక్యానికి వేరే పద్ధతులను ఇంకనూ ఆచరిస్తూ లోకంలో కలిసిపోతా ఉన్నారు. లోకంలో ఉన్న పద్ధతులను విశ్వాసి కూడా అనుసరిస్తున్నాడు. ప్రభునందు ప్రియమైన వల్ల ఇది విశ్వాసికి తగదు. ధర్మశాస్త్రం అనుసరించి ప్రవర్తించాలి అని మనం చూస్తాము. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 22వ వచనం చూడండి. 1వ అధ్యాయం 22వ వచనం. అక్కడేమన్నాడు? మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకోకుండా వాక్యం ప్రకారం ప్రవర్తించువారునై ఉండుడి అన్నాడు. మీరు వినువారు మాత్రమే ఉంటే మోసం చేసుకున్నట్లే. కానీ ఎలా ఉండాలంట? మీరు ఎలా ఉండమన్నాడు? వాక్య ప్రకారము ప్రవర్తించువారునై ఉండుడి అన్నాడు. ప్రభునందు ప్రియమైన వాళ్ళ, ద మోస్ట్లీ రిసైడెడ్ వర్స్ ఇన్ ద బైబుల్, బాగా కంఠస్థం పెట్టేటువంటి వచనం ఏదో చెప్పండి.
బైబిల్ గ్రంథం అంతా కూడా. దేవుడు లోకముని ఎంతో ఎక్కడ ఉన్నది? యోహాను సువార్త 3:16. ఇంకా కీర్తనలు 1:1వ కీర్తన. ఇవి క్రైస్తవులకు అలవాటుగా వింటం వలన చెప్పడం వలన ఏదేదో మొత్తం మీద బాగా ఫేమస్ అయినటువంటి వచనాలు. పాత నిబంధనలో ఒక వచనం, ఒక అధ్యాయం కీర్తన గ్రంథం 23 అంటే అసలు నాకు ఎవరికైనా భలే ఇష్టం. యెహోవానా అసలు చదువుకుంటేనే ఇంక అయిపోయినట్టు ఇంక వెళ్ళిపోవచ్చు. అదొక్కడు చదువుకొని పనుల్లోకి యెహోవా నా కాపాడని ఇంక స్విచ్ ఆన్ చేసి పైకు వెళ్ళిపోవచ్చు. అంటే బాగా ఇష్టపడే వచనాలు, బాగా ప్రేమించే వచనాలు అలాంటివి ఉన్నాయి. కానీ ఇదే ప్రశ్న యూదులు అడిగితే వాళ్ళు చెప్పే జవాబు ఏంటి తెలుసా? మోస్ట్లీ రిసైటెడ్ వర్స్, బాగా ఇష్టపడే వచనం ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయము. చదువుదాం చూడండి. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయము 4వ వచనం. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయము 4. ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా, నీ పూర్ణ హృదయంతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ శక్తితోను నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయములో ఉండవలెను. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి నీ ఎంట కూర్చుండినప్పుడును, త్రోవ నడుచున్నప్పుడును, పండుకున్నప్పుడును, లేచినప్పుడును వాటిని గురించి మాట్లాడవలెను. సూచనగా వాటిని నీ చేతికి కట్టుకొనవలెను. అవి నీ కన్నుల నడుమ వార్షికం వలె ఉండవలెను. నీ ఇంటి ద్వార బంధముల మీదను, నీ గౌనుల మీదను వాటిని. దీన్ని ఏమంటారంటే హెబ్రీ భాషలో షమ అంటారు. ఏమంటారు? షమ అంటే హియర్ అని ఇంగ్లీష్ లో, వినుము. ప్రతి యూదుడు ఉదయాన్నే లేవగానే మార్నింగ్ టైము, ఈవినింగ్ టైము కంపల్సరీగా ఈ 4 వచనాలు 5 వచనాలు చదివి దినాన్ని ప్రారంభించాలి. ఇవి చదివి దినాన్ని ముగించాలి. అది వాళ్ళకి ఇచ్చినటువంటి రూల్స్ అన్నమాట. జుడాయిజంలో ప్రతి యూదుడు చిన్నబ్బాయి అయినా కానీ పెద్దవాడైనా కానీ ఈ వచనాలు చదవందే దినాన్ని ప్రారంభించడానికి వీలు లేదు. డైలీగా వాళ్ళు క్షమ చేయాల్సిందే, క్షమను చదవాల్సిందే. అసలు ఎప్పుడు కూడా స్టిల్ నౌ వారు ఇంటి గౌనుల మీద, ఇంటి ప్రహరీల మీద అక్కడ ఈ వాక్యాలు రాయబడ్డాయి. అదేంటో తెలుసా? నీ దేవుడైన యెహోవాను ప్రేమించాలి. ఎలా? నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ శక్తితో నీ దేవుడైన యెహోవాను ప్రేమించాలి. నీ దేవుడైన యెహోవాను ప్రేమించాలి. ఈ ధర్మశాస్త్రోపదేశకుల్లో లేనిది ఏంటంటే అదే ప్రేమ. అందుకే దేవుడు పాట నేర్పాలనుకున్నాడు. అందుకే అప్పుడు ఒక చిన్న ఉపమానం చెప్పాడు. ఒక అతను యెరూషలేము నుండి ఎరుకోకు వెళ్ళిపోతా ఉన్నాడు. దొంగల చేతిలో చిక్కాడు. బాగా కొట్టారు. ప్రాణంతో వదిలిపెట్టి వెళ్ళిపోయారు. యాజకుడు వచ్చాడు, చూచాడు, పక్కగా వెళ్ళాడు. లేవీయుడు వచ్చాడు, చూచాడు, పక్కగా వెళ్ళాడు. అంటే ఒక సమరయుడు వచ్చాడు. ఏం చేశాడు సమరయుడు? మీకు తెలుసు, నేను చెప్పండి. ఏం చేశాడు సమరయుడు? తన బండి మీద నుంచి దిగి అతని దగ్గరకు వచ్చి జాలిపడి తన దగ్గర ఉన్న నూనె రాసి కట్లు కట్టి అతన్ని మళ్ళా ఎక్కించుకొని కోటపాలింటి దగ్గర తీసుకెళ్లి పరామర్శించి ఇదంతా చేశాడు. ఇప్పుడు అన్నాడు ప్రభు, నీ పొరుగు వారిని ప్రేమించడంటే ఇదే కదా. అంటే ఈ ప్రేమ అతనిలో లేదు. ఆ ఉపదేశకుడు ఏం లేదు, ప్రేమ లేదు. కానీ ఏముంది? బోధ కూడా నిత్య జీవనకు వారసులు అవడానికి నేనేమి ఎంత ధైర్యంగా అడిగాడండి. అసలు యాక్చువల్గా ఆయన అడిగింది ఎందుకో తెలుసా? ఆ ప్రశ్న భలే ఉంటుంది. ఆ ప్రశ్న సూపర్ గా ఉంది, వెరీ హైలైటెడ్. తాను నీతిమంతుడు అనిపించుకోవడానికి అంట. చూడండి ఆ వచనం, లూకా సువార్త 10వ అధ్యాయం. ఎందుకు అడిగాడంటే ప్రభువును శోధించడానికి. రెండవది 10వ అధ్యాయంలో ఆ వచనం 29 చూడండి. 29, 10, 29. అయితే తాను నీతిమంతుడైనట్టు కనబరుచుకొనగోరి అన్నట. దేని కొరకంట?
నీతిమంతుడైనట్టు కనపడాలంటే ఇట్లాంటి ప్రశ్నలు అడగాలి. బోధకుడా, నిత్య జీవనకు వారసున్నాడానికి నేనేమి? ఈ ప్రశ్న అడగనబ్బా, ఎంత భక్తుడా, ఆహా ఏది నీ కోరిక? ఈ లోకంలో బంగారం కోరుకోవట్లేదు నీవు, ఏమన్నా బంగారం కోరుకోవట్లేదు, ₹1,00,00,000 డబ్బులు కోరుకోవట్లేదు, ఇంకా వెండి కోరుకోవట్లేదు, వెనుకొండలో మంచి రైల్వే స్టేషన్ దగ్గర లేదా బస్ స్టేషన్ దగ్గర ఒక 5 సెంట్లు కోరుకోవట్లేదు. అంటే 5 సెంట్లు అంటే అది ₹1,00,00,000. ఇలాంటివి కోరుకోకుండా నువ్వేం కోరుకుంటున్నావు? బోధకుడా, నిత్య జీవమునకు వారసుడు అవడానికి నన్నేమి? ఆ ప్రశ్న ఎందుకు అడిగాడంట? నేను చాలా నీతిమంతుడను అనిపించుకోవడానికి ఆ ప్రశ్న. ప్రభువుకి ప్రేమ వల్ల చాలా చాలా ఆశ్చర్యం. నేడు మానవుల జీవితం, విశ్వాస జీవితం కూడా ఇలా నిజంగా ప్రభువుని హృదయంలో ప్రేమిస్తున్నారా అంటే క్వశ్చన్ మార్కే. కానీ బయటికి భక్తి జీవితం ఎలా ఉందంటే నిజంగా వీళ్ళు ప్రభువుని ఆరాధిస్తున్న బిడ్డల వల్లే ఉండదు, కానీ హృదయంలో ఆయనంటే ప్రేమ తక్కువగా. చాలా విచారకరం. రియల్గా ఎలాంటి ప్రేమ అంట? పూర్ణ హృదయం, పూర్ణ ఆత్మ, పూర్ణ మనస్సు, శక్తి, వివేచన, పూర్ణంగా ప్రభువుని ప్రేమించాల్సింది. కానీ లోకంలో విశ్వాసి ప్రభువుని ప్రేమించట్లేదు. రియల్గా ప్రేమ లేదు హృదయంలో. ఏదో సండే కాబట్టి, ఏదో మండే కాబట్టి, ఏదో బైబిల్ స్టడీ కాబట్టి, ఏదో సప్లికేషన్ మీట్ కాబట్టి, ఏదో గుడికి పెట్టారు కాబట్టి, పెద్దలు ప్రకటన చేశారు కాబట్టి, అంతే. దట్స్ ఆల్. హృదయంలో మాత్రం దేవుడిని ప్రేమించడం చాలా విచారకరం, చాలా విచారకరం. విశ్వాస జీవితంలో ప్రభువుని ప్రేమించమనేది మానవుడు ఎంతో కాలం. రియల్గా ప్రభువు నా కొరకు ఏం చేశాడు, ఎంత త్యాగం చేశాడు, ఆయన కార్చిన అమూల్యమైన రక్తం ఎటువంటిది, ఆయన నా కొరకు ఎంతగా కోల్పోయాడు. చెప్పాలంటే ఆఖరి బొట్టు చిందేవంత వరకు కొడుతున్నా దాన్ని ప్రభువు మౌనంగానే ఉంటూ నీకు నాకు ఇది చాలు, మనం భరించలేదు. మనం ఒక 5 దెబ్బలు కొట్టారు, ఓర్చుకోలేదు, తిరగబడతాం, పారిపోతాం, ఓర్చుకోలేదు, నిలబడలేదు, తిరగబడతాం, మాటలైనా ఓర్చుకోలేదు, దూషణైనా ఓర్చుకోలేదు. కానీ ఆఖరి బొట్టు వరకు చిందుతున్నాం ప్రభు మన కొరకు మౌనంగానే. ఎంత ప్రేమించాడు మనం. ప్రభు ఏమన్నాడు తెలుసా? ఈ శ్రమ ఏంటంటే నీవు నీ దేవుడిని యెహోవాను ప్రేమించాలి, ప్రభుని ప్రేమించాలి, ప్రభుని ప్రేమించాలి అని మనం చూస్తాం. ప్రభుని ప్రేమించాలి అనేటువంటిది పూర్ణంగా, పరిపూర్ణంగా ప్రభుని అంగీకరించాలి. 4 వచనాలు అక్కడే చదివి నేను ముందుకు వెళ్తాను. చూడండి, ద్వితీయోపదేశకాండంలో ఇందాక మనం చదివిన భాగంలో ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయంలో మనం ఏం చదివామంటే 6వ అధ్యాయంలో 5వ వచనంలో నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణాత్మతో, నీ పూర్ణ శక్తితో నీ దేవుని యెహోవాను ప్రేమించాలి. ఆ తర్వాత చూడండి 10వ అధ్యాయంలో మీకు కొన్ని అలా చూపిస్తారు. 10వ అధ్యాయము వచనం 12. కాబట్టి ఇశ్రాయేలు నీ దేవుడిని యెహోవాకు భయపడి ఆయన మార్గములన్నిటిలో నడుచుచు ఆయనను ప్రేమించి నీ దేవుడిని యెహోవాను నీ పూర్ణ మనసుతోను, నీ పూర్ణాత్మతోను సేవించాలి అనే. ఆ తర్వాత 22వ వచనం, 20వ వచనం చూడండి. 20 నీ దేవుడిని యెహోవాకు భయపడి ఆయనను సేవించి ఆయన్ను హత్తుకొని ఆయన నామమును ప్రమాణము చేయవలెను. 11వ అధ్యాయం చూడండి, అక్కడే 11, 13. శ్రమలో యూదులు పాటించే శ్రమలో ఇందాక మనం చదివిన ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయంలో ఆ భాగం, ఇప్పుడు నేను చదివే భాగం 11వ అధ్యాయము 13 నుంచి 21 వరకు కూడా ప్రతి మార్నింగ్, ప్రతి ఈవినింగ్ యూదులు చదవాల్సిందే. దిస్ ఈజ్ శ్రమ. ఈ శ్రమ వారు పాటించాలి. అయితే నేను మొత్తం చదవట్లేదు. 13వ వచనం, కాబట్టి మీ పూర్ణ హృదయంతో, మీ పూర్ణాత్మతో మీ దేవుడిని యెహోవాను ప్రేమించి అన్నాడు, ఆయన సేవించి. ఆ తర్వాత అక్కడే 11వ అధ్యాయంలో 22వ వచనం చూడండి.
మీరు మీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన మార్గములన్నిటిలో నడుచుచు ఆయన్ను హత్తుకుని జీవించాలి. 13వ అధ్యాయము 4వ వచనం, 13:4. మీరు మీ దేవుడైన యెహోవాకు లోబడి ఆయనకే భయపడి ఆయన ఆజ్ఞ అనుసరించి ఆయన మాట విని ఆయనను సేవించి ఆయన హత్తుకొని. ఎన్నిసార్లు చదివారు కదా, ఇన్నిసార్లు రాయబడింది కదా, ప్రభువు మనం ప్రేమిస్తున్నాము. బైబిల్ గ్రంథంలో అదే రాయబడింది. ప్రభు నిన్ను నన్ను అడుగుతుంది అదే. ఆ ధర్మశాస్త్ర ఉపదేశకుడు అడిగాడు ఆనాడు, ఈరోజు నిన్ను అడుగుతున్నాడు. అసలు నువ్వేం చదువుతున్నావు? బైబిల్ చదువుతున్నావా? ధర్మశాస్త్రంలో ఏం రాయబడింది అని ప్రభు నిన్ను నన్ను అడిగితే, ప్రభా ధర్మశాస్త్రంలో నిన్ను ప్రేమించాలని రాయబడింది కానీ నన్ను క్షమించు ప్రభా, నేను నిన్ను ఏదైనా మనసులో ప్రేమించడం ప్రతి ఒక్కరు ఒప్పుకోతారు. నిజంగా ప్రభుని ప్రేమించేవాడు అయితే స్వయంగా ప్రభు కార్యాలు ఎంత ఆసక్తి ఉంటుందో, ఎంత సమర్పణ ఉంటుందో, ఎంత త్యాగం ఉంటుందో. ప్రభుని ప్రేమించే వారి జీవితంలో చాలా మాధుర్యమైన జీవితం. ప్రభు కార్యాలు ఎప్పటికీ ఆసక్తులై ఉన్నడిగా ప్రభుని ప్రేమించాలి అనే విషయం. యోహాను రాసిన మొదటి పత్రిక 4:19 ఆయనే మొదట మనలను ప్రేమించిన గనుక మనం ఆయనను. ఫస్ట్ లవ్ బాగానే ఉంది, నెక్స్ట్ లవ్, వాట్ ఈస్ నెక్స్ట్ లవ్ అంటే తిరిగి రెస్పాన్స్. ప్రభు మనలను ప్రేమించిన విధానం బాగానే ఉంది, బాగా అర్థమైంది మనకు. సిలువలో ప్రాణం పెట్టాడని, ఎందుకంటే ప్రేమించిన వారు ఎవరు లేరని. ఇర్మియా గ్రంథం 31:3 చెప్పండి. శాశ్వతమైన ప్రేమతో నేను మిమ్మల్ని శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నానని ప్రభు చెప్పాడు. ఆయన ప్రేమ మనకు బాగానే అర్థమైంది, సూపర్. మన అనుభవం కూడా చాలా పెద్దదే. బట్ వాట్ ఈస్ నెక్స్ట్ లవ్ అంటే ఏంటి? తిరిగి మనం ఆయన్ను ఎలా ప్రేమిస్తున్నాం? ప్రభు మనల్ని ప్రేమించాడు, మనం తిరిగి ఆయన ఎలా ప్రేమిస్తున్నాం? ప్రభునందు ప్రేమైన వారు, రియల్ లవ్ అంటే మనం జ్ఞాపకం చేసుకుంటే మనము తిరిగి ప్రభుని ప్రేమించాలి అనేటువంటి విషయాలు మనం చూస్తాము. కానీ లోకం ఈనాడు ఎలా అయింది తెలుసా? యోహాను రాసిన మొదటి పత్రిక 2:15 ఏముందంటే, ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి అని బైబిల్ చదివితే మనం ఏమంటున్నాం? మేము ఈ లోకాన్నే చెప్పండి, ఈ జీవితాన్నే చెప్పండి, ఈ ఉద్యోగం, ఈ వ్యాపారం, వీటిలే అన్నింటినీ ప్రేమిస్తాను, కానీ నిన్ను మాత్రం ప్రేమించమంటే మన చాటు కదా. లోకంలో ఉన్నవాటినైనా ప్రేమింపకుడి అని ప్రభు చెప్పాడు. ఎందుకంటే లోకము దాని ఆశలు గతించిపో. 2020 ఎలా పోయిందో, 2021 ఎలా పోయిందో, పోయిందా పర్లేదు, 2022లో ఉన్నాం, ఇది ఎలా పోయిందో లోకము దాని ఆశలు ఏమైపోతాయంట? గతించిపోతాయి. కానీ దేవుని చిత్తము చొప్పున జరిగించేవాడు నిరంతరము నిలుచును అని బైబిల్ సాగిస్తాడు. ప్రభునందు ప్రేమైన ఉన్నారా? అందుకే ప్రభువారు చెప్పాడు. ప్రకటన గ్రంథంలో 2వ అధ్యాయం 4వ వచనం చదవండి. ఏమన్నాడు? ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 4వ వచనం, అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు ఏం వదిలిపెట్టావు? ఏం వదిలిపెట్టారమ్మా? మొదటి ప్రేమ. పెళ్ళైన పక్కలో బాగానే ఉంటుందంట ప్రేమ. సంవత్సరం గడిస్తే, 2 ఏళ్ళు గడిస్తే, అదేదో మొదటి రోజే ఫస్ట్ లోనే నేను వంట నాకు ఇష్టం అని చెప్పేవాడు. చాలా జీవితం న్యూస్ పేపర్లో డిఫరెంట్ కామెంట్స్ చూస్తాను. పెళ్ళైన మరుసటి రోజు విడాకులు ఇచ్చడం కానీ ఏంటి పెళ్లి చేసుకుంది ఇంకా చాలా విచిత్రం, అర్థం కావట్లేదు. చాలా మంది భవిష్యత్తు కష్టానుకున్న కుటుంబ జీవితాలు పాడైపోతారు. అసలు కారణం చెప్పాడు. కంప్యూటర్లు, సెల్ ఫోన్ వచ్చిన తర్వాత
నీకుండిన నీ ప్రేమను నీవు మొదట్లో మనకు ప్రేమ బాగా ఉంది, కానీ ఆ ప్రేమను ఏం చేశాం? వదిలిపెట్టాం. అయితే ఏమన్నాడంటే ప్రభు, ఇది తప్పు అన్నాడు. అయితే నీవు ఏ స్థితిలో నుండి పడితువో అది జ్ఞాపకం చేసుకుని మారు మనస్సు పొంది ఆ మొదటి క్రియలను చేయుము. ప్రభువునందు ప్రేమైన వాళ్ళరా, ప్రభువుని మనము ప్రేమించాలి. ప్రభువుని మనం ప్రేమించాలి. నీ దేవుడిని యెహోవాను పూర్ణ మనసుతో పూర్ణాత్మతో ప్రేమించాలి అని మనము చూస్తాం. అలాగే ప్రేమించే వారి జీవితంలో దేవుడు అద్భుత కార్యాలు చేస్తాడు. ఒక కీర్తన ఇలా ఉంది, ఈ పాట వినండి. ప్రభుని ప్రేమించుచున్నావా ప్రభు యేసుని అనే కీర్తన. వచ్చిన వాళ్ళు కలిసి పాడండి.
శాశ్వత ప్రేమ తండ్రిని, శాశ్వత ప్రేమ చూపిన తండ్రిని, ప్రేమించుచున్నావ ప్రభు యేసుని, ప్రేమించుచున్నావ ప్రభు యేసుని, ప్రేమించుచున్నావ ప్రభు యేసుని, ప్రేమించుచున్నావ ప్రభు యేసుని. ప్రభువులో ప్రియమైన వాళ్ళారా, ప్రభు మనలో ఎందుకు మాట్లాడుతున్నాడు తెలుసా? ఆయన లోకంలో ఉన్నప్పుడు మనల్ని ప్రేమించాడు. ఆయన లోకాన్ని విడిచి వెళుతూ ఆఖరిగా శిష్యులకు భోజనం పెట్టి యోహాను సువార్త 21వ అధ్యాయంలో వారు భోజనం చేసిన తర్వాత సీమోనుతో ఏమన్నాడు తెలుసా? 17వ వచనంలో, సీమోను, వీరందరికంటే ఎక్కువగా నీవు నన్ను ప్రేమిస్తున్నావా? ఎందుకంటే నేను వెళ్ళిపోతున్నాను, నా మంద పరిస్థితి ఏంటి? నేను పరలోకానికి వెళుతున్నాను, మళ్ళా ఎప్పుడో వస్తాను మిమ్మల్ని తీసుకెళ్ళడానికి. ఎన్ని సంవత్సరాలు పట్టింది అది నాకు తెలుసు. కానీ నేను ఎలాగైతే ప్రేమించాను ఈ లోకంలో ఉన్న విశ్వాసం, నువ్వు నిజంగా నన్ను ప్రేమించే వ్యక్తివైతే ఇదిగో నా గొర్రెలను మేపు, పాలించు, మేపు. సీమోను 18వ వచనం, డూ యు లవ్ మీ, డూ యు లవ్ మీ, నన్ను ప్రేమిస్తున్నావా? హృదయంలో నుంచి దుఃఖంతో వచ్చింది ఆ మాట. ప్రభు సీమోను అడుగుతున్నాడు, పేతురు, నీవు నన్ను ప్రేమిస్తున్నావా? అంటే మీతో ఇంతకాలం ఉన్నాను, 34 సంవత్సరాలు, తిరిగి లేచిన తర్వాత చెప్పిన సందర్భం ఇది. యోహాను సువార్త 21వ అధ్యాయం. ఆయన తిరిగి లేచిన తర్వాత మరికొన్ని దినాల్లో ఆరోహణమై పరలోకానికి ఎక్కి వెళ్ళిపోతా ఉన్నాడు. చెప్పాడు, నేను మరలా వస్తానన్నాడు. కానీ ఈ గ్యాప్ పీరియడ్ నన్ను ప్రేమించేవారు నా కొరకు బలమైన కార్యాలు జరిగిస్తూ ఉంటారని, ప్రభు అలాంటి వారిని ఎన్నుకోవాలని, అలాంటి వారికి కావాలని ఆయన వెళుతూ దుఃఖంతో ఏమడిగాడు తెలుసా? సీమోన్ని, సీమోను, పేతురు, డూ యు లవ్ మీ, డూ యు లవ్ మీ? ఈ ఒకవేళ నిజంగా ఈ ప్రశ్న నీకున్నా, నిజంగా పూర్ణ హృదయంగా ప్రభువు మనం ప్రేమిస్తున్నామా? పూర్ణాత్మతో ప్రభువుని మనము ప్రేమిస్తున్నాము, పూర్ణ శక్తితో ప్రభువుని ప్రేమిస్తున్నాము. మనం ప్రశ్నించుకుంటే ప్రేమించుచున్నావా ప్రభు యేసుని అనే కీర్తన చాలా. ప్రేమాస్వరూప్యము దేవుడు శాశ్వత ప్రేమ చూపిన తండ్రిని ప్రేమిస్తున్నావా? మొదటి సమయంలో మన జీవితం ఎలా ఉంది? మత్తయి సువార్త 24వ అధ్యాయము 12వ వచనంలో ఎలా ఉంది? అక్రమము విస్తరించుట చేత అనేకులను ప్రేమ ఏమైంది? చల్లారిపోయిన అన్నం నీకు ఇష్టమా? చల్లారిపోయిన పాలు టీ ఇష్టమా? చల్లారిపోయిన పాయసం తింటావా? వేడివేడిగా ఉందంటే ఆహా, ఇప్పుడు వాతావరణం, ఇంటికి వెళ్ళగానే ఏం కావాలి? వేడి. నీకు నాకు వేడి కావాలని కోరుకుంటున్నాను, కానీ ప్రభు వేడిగా ఉండే హృదయాలను కావాలని కోరుకుంటున్నాను. చల్లారిపోయామండి మనం, చల్లారిపోయి ఎంతో కాలం చల్లారిపోయి అర్థం కావడంలో మనము చల్లారిపోయి మళ్ళా చచ్చిన స్థితిలోకి వెళ్ళిపోతున్నట్టు కూడా తెలియట్లా విశ్వాసకి. ప్రభుని ప్రేమిస్తున్నాము. అక్రమము విస్తరించడం చేత అనేకుల్లో ఏం చల్లారింది? ప్రేమ. మత్తయి సువార్త 24. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఈ మెసేజ్ ప్రభు నాకు ఇస్తూ ఉండగా రాస్తూ ఉన్నప్పుడు కూడా నేను నిజంగా ప్రభు ముందు ఏడ్చాను. నేనెంతగా ప్రభుని ప్రేమిస్తున్నాను, ప్రభు కొరకు ఎలా కార్యాలు చేయగలుగుతున్నాను, నేనెంతగా ఓడిపోతున్నాను. ప్రభుని నిజంగా ప్రేమించే విషయంలో కొరత పదము ఉన్నదాని ఈ మెసేజ్ నేను ప్రభు ఇస్తున్నట్టుగా రాసుకున్నప్పుడు కూడా ప్రభు దగ్గర పశ్చాత్తాపం. ప్రభా, నీవైతే నన్ను శాశ్వతంగా ప్రేమించావు. అంతవరకు యోహాను సువార్త 13వ అధ్యాయంలో ఇలా ఉంటుంది, అంతవరకు ఆయన ప్రేమించాడు. లాస్ట్ డేస్ అంటే ఈ యుగాంతం వరకు, ఈ భూమి ఆకాశం తీసేసిన కానీ ఆయన నన్ను ప్రేమిస్తూనే ఉన్నాడు. ఇట్ ఈస్ ఎ కంటిన్యూస్లీ లవ్, ఇట్ ఈస్ ఎవర్ లాస్టింగ్ లవ్.
నిరంతరము శాశ్వతమైన ప్రేమ ప్రభువు. బట్ వాట్ అబౌట్ వి? వాట్ అబౌట్ సీమోను, నీవు నన్ను ప్రేమిస్తున్నావు? 3 సార్లు అడిగాడండి ప్రభుని. 3వ సారి అడిగిన తర్వాత పేతురుకి ఏమైందంట? ఏది ప్రభువా, ఇన్నిసార్లు అడిగేది నన్ను, కానీ ప్రభు దుఃఖంతో ఉన్నాడు, నేను వెళ్ళిపోబోతున్నా, మిమ్మల్ని విడిచి నేను వెళుతున్నా, ఏమైపోతారు? నన్ను ప్రేమించేవారు ఉన్నారా, నన్ను ప్రేమించేవారు ఉన్నారా అని ప్రభు చాలా హృదయంలో దుఃఖంతో అన్నిసార్లు అడిగితే పేతురు అన్నాడు 3వసారి వ్యసన పడేది, నీకు తెలుసు కదా ప్రభు, నీకు తెలుసార్లు అడుగుతున్నాను, చాలా తేలిగ్గా తీసుకుంటాడు సీనియర్. కానీ ప్రభు చాలా సీరియస్గా 3 సార్లు అడిగాడంటే సీరియస్ మ్యాటర్ కాదు కదా. 3 సార్లు అడిగాడంటే సీరియస్. సేమ్ ఒకే ఒక డైలాగ్, డూ యూ లవ్ మీ, డూ యూ లవ్ మీ, డూ యూ లవ్ మీ. ఇట్ ఈస్ వెరీ సీరియస్. కానీ సీమోను అన్నాడు వ్యసన పడ్డాడు. మొదటి సమయంలో మనం కూడా ఇలానే ఉంది. మన జీవితం చల్లారిపోతున్నాం, ప్రేమలో మనము చాలా ఓడిపోతున్నాం. ప్రేమించడంలో మొదటి ప్రేమకు ఇప్పుడు ఒకసారి కనుక తిరిగి చూస్తే చాలా మైళ్ళు దూరం ఏర్పడింది. అల్లా మొదటి ప్రేమకు ఇప్పుడున్న నాలో ప్రేమకు చాలా కిలోమీటర్ల గ్యాప్ వచ్చింది. ఎందుకంటే గ్యాప్ వచ్చిందంటే నిండు మనసుతో నేను ఆయన్ని అనుసరించలేదు, నిండు హృదయంతో ప్రభు నేను ప్రేమించలేదు. ఈ మధ్య సమయంలో నేను అలా ప్రభుని ప్రేమిస్తున్నాను. ఎంత సమయం వెచ్చిస్తున్నావు ప్రభు కోసం? నేను ఆదివారం ఒక రోజు, ఒక 2-3 గంటలు అంతేనా భక్తి? అదొక్కటేనా? ఈ వద్ద వారం అంతట్లో ప్రభునందు ప్రియమైన వలన మానవ జీవితం ముగించిపోతున్నాడు. ప్రభు యుగాన్ని మనము కొద్దిమందిగా ప్రభు కొరకు ఎదురు చూస్తూ నిరీక్షణతో ఉన్నాం. ప్రభుని ప్రేమించాలని ధర్మశాస్త్రోపదేశకుడు అడిగిన ప్రశ్న ఏంటి? మళ్ళీ మొదటి వద్ద చెప్పండి, అయిపోవచ్చు మెసేజ్. చెప్పండి. నిత్య జీవనకు వారసుడు అవ్వాలంటే నేనేమి వాళ్ళు కూడా చెప్పారు నాకు. నిత్య జీవనకు వారసుడు అవ్వాలంటే నేనేమి అని ఆయన మనస్సును సరిచేయాలని, నీలో ప్రేమ ఉందా అసలు అని చెప్పించడం కోసం ఇదంతా దేవుడు. అసలు ధర్మశాస్త్రం ఏముంది? నువ్వేం చదువుతున్నావు? డైరెక్ట్ గా ప్రభు మళ్ళా ప్రశ్నకు ప్రశ్న. ఎందుకంటే తనలో ఉన్న లోపాన్ని సరిచేయటానికి ప్రభు ఇష్టపడతాడు. తనలో ఉన్న లోపం ఏంటంటే అడిగింది ఒకటి, వేరేదొకటి. అడిగిందేమో నిత్య జీవనకు వారసుడు అవడానికి నేనేం చేయమన్నాడు, కానీ ఆయనలో లేనిదేంది? ప్రేమ. ప్రేమ లేదు. దాన్ని సరిచేయడం కోసమే దేవుడు ఏం చదువుతున్నామయ్యా, ఏం ధర్మశాస్త్రంలో రాయబడినా అదే భలే చెప్పాడు. మనం చెప్పాం కదా ఇందాక, దేవుడు లోకం ఎంతో యెహోవా నా కాపరి. ఈ విధంగా రాజకీయ నాయకులు కనుక మొదలు ఉంటుంటే నేను ఈ బాజార్ మొత్తానికి రోడ్లు, ట్యాబులు, ఇంకా చెప్పండి, ఈ విధంగా మనం కూడా లేదు. వాక్యాలు నోట్లో భలే వస్తున్నాయి. వివాహాలను ధ్యానించేవాడు. బట్ రియల్ గా ఆగి ఆలోచిస్తే సబ్జెక్టు నీళ్ళు చాలా విషయాలు సరి చేసుకున్నాం. ప్రభు స్థితిలో పశ్చాత్తాపం, ప్రభు పాదాల చెత్త కన్నీరు. నేనెంతగా ప్రేమించావో నేను అంతగా నిన్ను ప్రేమించుతాను. నీ కార్యాలలోనే నేను ఎలా శ్రద్ధ వహిస్తున్నానో అదే నాకు అర్థమవుతుంది. మొదట్లో నాకున్న ప్రేమ ఈనాడు నాకు లేదయ్యా. మొదట ఉన్న ప్రేమను వదిలిపెట్టానని జ్ఞాపకం చేశావు ప్రభు, జ్ఞాపకం చేశావు. నిజంగా చాలా కాలమైన వదిలిపెట్టి ఆ ప్రేమను చల్లారిన జీవితంలో ఉన్నాను ప్రభు, చల్లారిన జీవితంలో ఉన్నాను. అసలు నా భక్తి జీవితంలో నాకు ఆనందం లేదు, నా పాటలే నాకు ఆనందం లేదు, నా సహవాసమే నాకు ఆనందం లేదు. అసలు నేను ఆనందం లేదు ప్రభు. కారణం చాలా దూరం లేదు నీ ప్రేమ. రియల్గా రిపెంటెన్స్ ఉంటే ప్రభు కోల్పోయిన దాన్ని మళ్ళీ తిరిగించడానికి, తిరిగివ్వడానికి ఆయన ఇష్టపడదు. ఆయన ఇష్టపడేది ప్రభునందు ప్రేమైన వల్ల. అలాగైతే మన జీవితాల్లో అలా ప్రభుని ప్రేమించాలి. 2వ పాయింట్ కూడా రాసుకున్నాను, కానీ మీకు అలా చెప్పేసి ప్రార్థన చేస్తాను. 2వ పాయింట్ ఏంటో తెలుసా? ద్వితీయోపదేశకాండము లూకాసు వార్తలోని అక్కడే మరొక వ్యక్తి కూడా ఇదే ప్రశ్న అడిగాడు. ఈ 2 పాయింట్లు ధ్యానం చేయాలనుకున్నాను. సమయం అయిపోయిన కాబట్టి చదివి నేను త్వరగా ముగించేస్తాను. ఒక 5 minutes క్లోజ్ చేస్తాను. చూడండి,
లూకా సువార్త 18వ అధ్యాయంలో 18వ వచనంలో 18 ఒక అధికారి ఆయన చూచి, సద్బోధకుడా, నిత్య జీవనకు వారసునవడానికి నేనేమి చేయవలని అడుగు. అందుకు యేసు, నేను సత్పురుషుడని ఎలా చెప్పుచున్నావు? దేవుడు ఒక్కడే తప్ప మరి ఎవడో సత్పురుషుడు కాడు. వ్యభిచరింపవద్దు, నరహత్య చేయవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు, నీ తల్లిదండ్రులు సన్మానింపు అను వాక్కులు నువ్వు ఎరుగుదు కదా అని అతనితో చెప్పాడు. అందుకు అతడు, బాల్యం నుండి వీటన్నిటిని అనుసరించుచునే ఉన్నాను అన్నాడు. యేసు విని, నీకింకా ఒకటి కొదువుగా ఉన్నది, నీకు కలిగినవన్నీ అమ్మి పేదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగు. నీవు వచ్చి నన్ను వెంబడింపు అతనితో చెప్పాను. అక్కడ మిక్కిలి ధనవంతుడు కనుక ఈ మాటలు విని మిక్కిలి వ్యసన పడ్డాడు. మిక్కిలి ధనవంతుడు ఏమయ్యాడు? చివరికి మిక్కిలి వ్యసన పడ్డాడు. కానీ ఆయనకి ఏం కోరిక కలిగిందమ్మా? ఏం కోరిక కలిగింది? ఫస్ట్ వచ్చిన సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసునకు నేనేమి. మంచిదే, ఇది కూడా బాగుంది స్టేట్మెంట్. కానీ యేసు ప్రభువు అన్నారు, 10 కమాండ్మెంట్స్ లో కొన్ని జ్ఞాపకం చేశాడు. అన్నాడు, బాల్యం నుంచే నేను వీటిని అనుసరిస్తూనే ఉన్నాను అన్నాడు. అయితే ప్రభు అన్నాడు, అసలు సబ్జెక్ట్ వద్దాం అన్నట్టు, ఇంకా అసలు విషయానికి వద్దాం అంటే ప్రభు కొంచెం ముందు అలా చూపించాడు అన్నమాట. అంటే తెలుసు, ఈ మాట చెప్తాడని తెలుసు, ఎందుకంటే ఆయన అనుసరిస్తూనే ఉన్నాడు. ఏది? 10 కమాండ్మెంట్స్. యూదులు కనుక క్షమా చదివినట్టు ఈ వ్యక్తి కూడా అవన్నీ అనుసరిస్తూనే ఉన్నాడు. ఆ విషయం చదువుతాడని ప్రభువు కూడా తెలుసు. ఈ 10 కమాండ్మెంట్స్ జ్ఞాపకం చేయగలను. ఆయన అన్నాడు, ఓహో బోధకుడా, చిన్నప్పటి నుంచే నేను వీటినన్నింటినీ పాటిస్తున్నాను అన్నాడు. అసలు సబ్జెక్ట్ వస్తున్నాను, డైరెక్ట్కి వచ్చిన రెండోది, నీకు ఒకటి కొదువుగా ఉన్నాడు. అప్పుడు ఏమన్నా అంటే, నీకు కలిగినవన్నీ మీ పేదలకి. అంటే ఆయన ఏంటంటే మనసు ధనంతో నిండుకొని పోయింది. అందుకే దేవుడు అన్నాడు, అతడు మిక్కిలి ధనవంతుడు కనుక ఈ మాటలు మిక్కిలి వ్యసన పడ్డాడు. ప్రభుత్వంలో ప్రియమైన వాళ్ళ విశ్వాస జీవితంలో అక్కడ నేను వచనాలన్నీ మీకు జ్ఞాపకం చేయగలరు. కానీ మత్తయి సువార్త 5వ అధ్యాయంలో విభజించవద్దు అనే మాట ఏం చెప్పాడు తెలుసా? అసలు ఒక సహోదరుని ఒక సహోదరుడిని కళ్ళల్లోనే మోహపు చూపుతో చూస్తే ఆ పాపము చేసినట్లే అన్నాడు. అలాంటివి చేయకూడదని ప్రత్యేకంగా ప్రభు పడ మీద ప్రశ్నలో చెప్పాడు. నరహత్య చేయవద్దు అన్నాడు. నరహత్య అంటే డైరెక్ట్ మర్డర్ కాదు. ద్రోహి సహోదరుని పట్టుకొని ఎంత మూర్ఖుడు నువ్వు అని సహోదరుని నిందిస్తేనే ఏమన్నాడు? అక్కడ నరహత్యతో సమానం అన్నాడు. ఈ విషయంలో మనం చాలా మంది ఓడిపోతాం. ఎంతమంది తోటి సహోదరుని తెలిసి మాట్లాడతాం, తోటి సహోదరుని తన దుఃఖం కలిగించేటట్లు మాట్లాడతాం, తోటి సహోదరుని ఎన్ని మాట్లాడతాం. ఆరాధించే వాళ్ళమే ఒక పాత్రే వస్తుంది మన దగ్గర, కానీ అందరాన్ని మాట ప్రభునందు ప్రియమైన వాళ్ళ నరహత్య అన్నాడు. దొంగిలవద్దు అన్నాడు. ఏదేదో పెద్ద దొంగతనం చేయాల్సిన అవసరం లేదు. బ్యాంకులో పడి దేవుని సొమ్ము ఈ పూట ఉంటేనే సార్ ఏమన్నది? మలాకి గ్రంథంలో ఉంది, మీరు నా దగ్గరే దొంగిలుతారా. ఇంకేమన్నాడు తెలుసా? అబద్ధ సాక్ష్యం. అబద్ధం అంటే దేవుడికి అసహ్యం. అబద్ధం అంటే దేవుడికి అసహ్యం. మన ఉద్యోగ వ్యాపార కూలి పనుల రీత్యా మన జీవన యానంలో, మన జీవన బ్రతుకులో ఎన్నిసార్లు తేలిగ్గా హైదరాబాద్లో ఉన్నాం కదా, గుంటూరులో ఉన్నాం కదా, చర్చిలో ఉండి బయట ఉండి చర్చిలో ఉన్నాను. ఎందుకంటే ఆ ఫోన్ రావడం మనకి ఇష్టం లేదు. చర్చిలో ఉన్నా, ఏం చర్చి కాదని పక్కన నవ్వుకుంటాడు, ఇదేంత సినిమా కూర్చొని ఏం మాట్లాడుతున్నాడు. లేదా ఇది నేను చెప్పేది ఒట్టి మాటలు కాదు, రోజు చేసే మాటలు. చాలా అబద్ధం అంటే దేవుడికి అబద్ధ సాక్ష్యం పలకవద్దు అని ప్రభు చెప్పాడు. అబద్ధం ఆడకూడదు. చాలా విషయాల్లో మనము అలాంటి విషయాలు తగ్గిపోతాం. నీ తల్లిదండ్రులు సన్మానింపు అన్నాడు. ప్రభుత్వ ప్రియమైన వాళ్ళ తల్లిదండ్రులను సన్మానించే విషయంలో మనము బైబిల్ని అనుసరిస్తూ బైబిల్కి విధేయులమై మనము ఆజ్ఞలో పాటించాలి. కానీ ధనాన్ని విడిచిపెట్టని ఈ వ్యక్తిని
నిత్య జీవనకు వారసుడుగా అయిపోయాడు. అయితే చాలా మంది మనసు ఎక్కడ ఉండదంటే మత్తయి సువార్త 5వ అధ్యాయంలో 6వ అధ్యాయంలో భూమి మీద 19 వచ్చిన భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు, ఇక్కడ చిమ్మెట తుప్పును తిరివేది, దొంగలు కన్నం వేస్తుంది. అందుకని 21వ వచ్చిన నీ ధనం ఎక్కడ ఉండునో అక్కడనే నీ హృదయము ఉండును. బ్యాగ్ నిండా ₹1,00,000 పెట్టుకొని జర్నీ చేస్తున్నాం అనుకో, ఆ ట్రైన్లో అలా అడిసేసి అలా కూర్చుంటామా? అర్థమవుతుందా? అలా పైన ఆ పైన బెర్తులో అప్పర్ బెర్తులో నీ ₹1,00,000 బ్యాగ్ తీసేసి ఆ వెనక బోగిలో కూర్చుంటావా? వెనకలేదు, ఎక్కడ ఉంటావు? నీ బ్యాగ్ ఎక్కడ ఉందో చెప్పండి, నీ బాడీ కూడా ఉంటుందా ఉండదా? ఎందుకంటే అస్సలు గట్టిగా తగిలిచ్చి, ఎందుకంటే లాభం పోతాడేమో. నీ ధనం ఎక్కడ ఉంటునో నువ్వు అక్కడే ఉంటున్నావు. అంటే దాని అర్థం ఏంటంటే దేవునికి కాకుండా జీవితం మొత్తం దేనికే ప్రాధాన్యత ఇచ్చేశారు. ధనవంతులు అవడం అనేది దేవుని దృష్టిలో తప్పు, నేరం కానీ అర్థం చేసుకోవాలి. ధనవంతులు అవడం దేవునికి, దరిద్రులుగా ఉండండి, పేదలుగా ఉండండి దేవుడు ఎప్పుడు చెప్పలా. ధనం సంపాదించుకోవాలి, కష్టపడాలి, కూడబెట్టుకోవాలి. ఆ విషయం ప్రభు ఏదైనా చెప్పాడు, మీ పిల్లల కొరకు మీ కొరకు ధనము సంపాదించుకోవడం. కానీ నన్ను విడిచిపెట్టి, నా కార్యక్రమాన్ని విడిచిపెట్టి, నా సన్నిధి విడిచిపెట్టి, అసలు నన్ను పట్టించుకోకుండా నీ కేంద్రీకృత మొత్తం ధనం అయితే ఆ ధనం వల్ల ప్రయోజనం లేదు. నీ ధనం ఎక్కడుండో అక్కడే ఇస్తాను. ఇదంతా ఎందుకు చెప్పాలనుకున్నానంటే, రెండో వ్యక్తి ఎవరంటే నిత్య జీవనకు వారసులు అవ్వాలి అని అనుకున్నాడు, కానీ ఒట్టి వేషధారి. ఏ వేషధారి? ఒట్టి వేషధారి. ఆయన డబ్బు మీద ఉన్న ఆశ తొలగించుకోకుండా నిత్య జీవనం పోవాలి. నిత్య జీవనం పోవాలంటే దేవుడు చెప్పాడు, అసలు నీ మూడు పొద్దు కుదరా బాబు, ముందు అది వదిలిపెట్టు, తర్వాత సంగతి నిత్య జీవితం అన్నాడు. ఆయన అన్నాడు తర్వాత సంగతి నిత్య జీవితం, నాకు ఈ బ్యాగే కావాలని ఏం చేశాడు? వెళ్ళిపోయాడు. మరి ఎందుకు అడగాల? వేషధారి, వేషధారి. ఈ మధ్యవస్థలో చెప్తా ఉన్నాను, నిజంగా 30 ఏళ్ళు, 40 ఏళ్ళు, 50 ఏళ్ళు, 60 ఏళ్ళు మనం ఎంతకాలం జీవిస్తాం తెలియదు, మనం ఎంత ఆశిస్తాం తెలియదు. ఈ భక్తి జీవితం అంతా కూడా గట్టి వేషధారులు. అయితే వేషధారులకి ఎక్కడ ఉందో తెలుసా స్థానం? మత్తయి సువార్త చూడండి. మత్తయి సువార్తలో 6వ అధ్యాయంలో మనం చూస్తాం. వేషధారులారా అన్నాడు. 7వ అధ్యాయంలో వేషధారి అన్నాడు. 24వ అధ్యాయం చూడండి. మత్తయి సువార్త 24వ అధ్యాయం 24వ అధ్యాయము 50వ వచనం. ఆ దాసుడు కనిపెట్టిన దినములో వాడు అనుకొని గడియలో వాని యజమానుడు వచ్చి వాని నరికించి వేషధారులతో కూడా వానికి పాలు నియమించును. అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటయు ఉండును. వేషధారులు అగ్నిగుండం, ఏడుపు పండ్లు కొరుకుట అనేది ఒట్టి వేషం పనికిరాదు. దేవుడు అంగీకరించాడు. వేషం అంటే కాటి కాపరి ఏం చేస్తాడంటే ఉదయం లేవగానే ఎంత టైం వదలకుండా ఆయనకి భయంకరంగా నామాలు రాయాలి, రంగురంగులు ఇటు తీయాలి, ఒక గొట్ట అడిగేయాలి. ఎంత ప్రిపరేషన్ అనుకుంటున్నారు. ఆడలు కూడా అంతసేపు పెట్టేవాడు. ఒక గాటి కాపరి 1-2 గంటల టైం తీసుకుంటాడు. చాలా వేసుకోవాలి, చాలా వస్త్రాలు వేసుకోవాలి, చాలా రంగులు పోయాలి, భయంకరంగా ఎట్లా పోయాలి అట్లా పోయాలి. అప్పుడు వస్తాడు బయట కర్ర తీసుకోవాలి. చాలా టైం పడుతుంది. మనం కూడా అంతే. వారం అంతా ఒక రకం జీవిస్తాం. ఆదివారం రంగుల్ని తెల్లబట్టలు వేసుకొని, బైబిల్ తీసుకొని, పాటల వస్తువులు తీసుకొని వచ్చే చక్కగా వాళ్ళ వల్లే ఉంటే ఈ వేషధారితనం దేవుడు ఒప్పుకునేవాడు. కానీ వేషధారితనం దేవుడు సహించాడు. ప్రభుత్వంలో ప్రియమైన వల్ల వేషధారి అన్నాడు. వేషధారి మొదట నీవు సరి చేసుకోవాలి. 2 విషయాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఒక ఆయనలో ప్రేమ లేదు, కానీ ఏమడిగాడు? నిత్య జీవనానికి వారసులు అవడానికి ఏం చేయాలన్నాడు. ప్రభు అన్నాడు, ముందు ప్రేమించడం సరిగా నేర్చుకో. దేవుని ప్రేమించాలి, పొరుగు వారిని. రెండవది, నిత్య జీవనానికి వారసులు అవ్వాలంటే నేనేం చేయాలి ప్రభు అన్నాడు. ఆయన అన్నాడు, ఈ ఆకులన్నీ పాటించాను. వాళ్ళు ఎందుకు చెప్పాడు? అట్లయితే నీకు ఒక పొదుగుగా ఉంది. నువ్వు దేని మీద మనసు పెట్టావు దాన్ని విడిచిపెట్టాలని. నేను విడిచిపెట్టలేను, నిన్నే విడిచిపెడతానని దూరంగా
వేషధారి రెండోది. ఈ రెండు మాటలు నేను కంక్లూడ్ చేసి ముగిస్తున్నాను. నీవు రియల్ గా ప్రభుని ప్రేమిస్తున్నావా? రెండవది, నీ భక్తి జీవితం యథార్థమైనదేనా? తలలో ఉంచండి ఒక నిమిషం. తలలో ఉంచి ఒక నిమిషం రెండు ప్రశ్నలకు దేవునికి సమాధానం చెప్పి నేను వెళ్ళిపోతాను. ఎంతసేపు మనం కూర్చున్నాం? ఇది వృధా సమయం కాదు, కాలక్షేపం చేసే సమయం అంతకంటే కాదు. నిద్రపోవడానికి మనం రాలేదు దేవస్థానం. దేవుని వాక్యాన్ని మనం ఆలోచించడానికి వచ్చాం. కొంతలో దేవుడు మనతో మాట్లాడితే సరి చేసుకోవడానికి వచ్చారు. ఆశతో వచ్చారు ప్రభు సన్నిధికి, ఆరాధించడానికి వచ్చారు. రైట్ కాదంటే మరొక ఆశ కూడా ఉంది. ప్రభా, ఈరోజు నాతో ఏం మాట్లాడతావు, నీ వాక్యంలో ఏం నన్ను ఎలా దర్శిస్తావు, అందుకు వస్తున్నా అని ప్రార్థన చేసుకున్నావు. అది దగ్గర నుంచి బయలుదేరి వచ్చావు. 2-3 గంటలు కూర్చున్నాను, వాక్యం విన్నావు. ఎలాంటి రెస్పాన్స్ ఇచ్చి ప్రభువుకి నీవు ఈ దేవుడి సన్నిధి విడిచిపెట్టి నీ ఇంటికి వెళ్తావు? డూ యూ రియల్లీ లవ్ హిమ్? దేవుని నిజంగా ప్రేమిస్తున్నావా? రెండవది, వేషధారిగా ఉన్నావా? ఈ వందల సమయంలో ఈ ప్రశ్న వేసుకుంటే, ఒకవేళ కొరతలో ఉంటే, లోటులో ఉంటే, తప్పిదంలో ఉంటే, పడిపోయి ఉంటే, ఎంతో కాలం అయిపోయి ప్రేమించుకున్న అన్ని విషయంలో దూరం అయితే పశ్చాత్తాపడి ప్రభు దగ్గర, ప్రభా ఈ విషయంలో నన్ను సరిచేయడం, నన్ను క్షమించు ప్రభా అని ప్రభు దగ్గర పశ్చాత్తాపడి ప్రభు కొరకు జీవించడానికి ఒక మంచి తీర్మానం. ప్రభా, నా శ్రేష్ఠ జీవితం లేకపోతే నా భక్తి జీవితం వృధా అయిపోకుండా, కొట్టి వేషధారిలాగా మిగిలిపోకుండా నీ కొరకు రియల్గా జీవించడానికి, నిన్ను ప్రేమించడానికి నాకు కలిగిన సహాయం దయచేయమని ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని ప్రేమించిన మా పేపర్ల తండ్రి, మీకు స్తోత్రాలు చేస్తున్నాం. నీవు నన్ను ప్రేమిస్తున్నామని సీమోని ఎలాంటి బాధతో నీవు అడిగావో మేము గుర్తిస్తున్నాం. ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోబోతూ నన్ను ప్రేమించేవారు, నా మందను కాచేవారని, ప్రేమించేవారు ఉన్నారని కోరుకున్నావు. నీ హృదయ వేలంలో నుండి ఈ మాటలు వచ్చాయి. నన్ను ప్రేమిస్తున్నావా అని మీరు ఆనాడు సీమోని అడిగారు, కానీ ఈనాడు మమ్మల్ని అందరూ అడుగుతున్నారు. మా పేరు పెట్టి అడుగుతున్నారు ఒక్కొక్కరు. మేము ఎంతగా మీరు కోరుకున్నట్టుగా మేము ప్రేమించట్లేదు నేను. అవును తండ్రి ప్రభా, ఆ విషయంలో మేము పొరబడుతున్నాను. ఎంతో మందించి తండ్రి, మీరు ఎలాగైతే కోరుకుంటున్నారో అలాగూ మిమ్మల్ని ప్రేమించడానికి తగిన శక్తి బలము వేసిన దయచేయమని. వేషధారిగా ఉండగా ప్రభువా దేవా, రియల్గా భక్తులుగా ప్రతి జీవితంలో నేను నిజంగా యథార్థులుగా సత్యంగా మిమ్మల్ని ఆరాధించడానికి సహాయం చేయమని. బేతేల్ క్రిస్టియన్ అసెంబ్లీ స్థానిక సంఘము సరిహద్దులు విశాలపరిచి నూతన వారిని తీసుకొని వచ్చి ప్రభావ సంఘంలో ఆసక్తి, ఆనందం మరి ఎక్కువగా చేసి ప్రభావ నడిపిస్తున్న నాయకులు ప్రభావ మీరే మంచి ఆయురాలుగా దయచేసి ప్రభావ దేవ ప్రజలందరికీ కావాల్సినటువంటి దీని ఆశీర్వాదాలు మెండుగా అనుగ్రహించున్నారు. మరలా మేము కలుసుకునే ప్రయత్నం మీ కృపాస్థానాలతో భద్రపరుచున్నాం. ఈ వాక్యాలు మా హృదయాలు ముద్రించున్నాం. యేసు ప్రభువు అడిగి వేడుకొంచున్నాం తండ్రి. అందరికీ వందనాలు. ఈ అవకాశం ఇచ్చినటువంటి స్థానిక సంఘాలు కూడా వందనాలు తెలియజేస్తూ ముగిస్తాను. అందరికీ ప్రేమ తెలియజేస్తాను.